కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి లోకాయుక్త కార్యాలయాన్ని ఇంకా కొన్ని న్యాయ సంబంధమైన వ్యవస్థలను అక్కడి నుంచి తరలించాలి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, అభ్యంతరకరంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ముక్కలు చేయటం కానీ, అమరావతిని అలా ఆపేసి అనేక విధాల ఇబ్బందులు కలగడానికి కారణం అవడాన్ని ఎవరు సమర్థించలేదు. కానీ వైసీపీ తప్ప ఏ పార్టీ ఏ వ్యక్తి సమర్థించలేదు. కానీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయటం అన్నదాన్ని అన్ని పార్టీలు సమర్థించాయి, అన్ని పార్టీలు. అయితే ఏమీ జగన్మోహన్ రెడ్డి కూడా క్రియాశీలంగా తీసుకున్న చర్యలు ఏం లేవు. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఇలా కొన్ని ఏదో అక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పడం తప్ప. అలాగే జగన్నాథ గట్టు మీద ఒక యూనివర్సిటీ, న్యాయ విశ్వవిద్యాలయం, తర్వాత ఈ సంస్థలు ఇవన్నీ కూడా పెడతాము, అక్కడ కాంప్లెక్స్ ఉంటుంది, ఇదంతా చెప్పేవాళ్ళు. నాతో కూడా 1-2 మంత్రులు అన్నారు, కొన్ని ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. కానీ జరిగింది ఏంటి? హైకోర్టు అక్కడ పెట్టచ్చు అని అంతకుముందు ఎప్పుడో శ్రీబాగ్ ఒడంబడికలో ఉంది, ఇట్లాంటివి చెప్తారు. అది కూడా ఎప్పటి విషయమో అయినప్పటికీ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భిన్న ప్రాంతాల మధ్య సమతూకం కోసం ఇది ఉపయోగపడుతుంది, హైకోర్టు వరకు అక్కడ ఏర్పాటు చేయొచ్చు అని అందరూ అనుకున్నారు, బలపరిచారు. కానీ ఆ ప్రభుత్వము చేయలేదు. రెండవది, హైకోర్టుతో క్రమబద్ధంగా చర్చించి ప్రతిపాదన కూడా పెట్టలేదు అని కూడా కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. అది చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ అప్పట్లో హైకోర్టు పెట్టాలి లేదా హైకోర్టు బెంచి పెట్టాలి అన్న పద్ధతిలో మాట్లాడారు. హైకోర్టు బెంచి అయినా కానీ అక్కడ పెట్టాలి అని. అమరావతిలో కట్టారు కాబట్టి. రెండవది, అక్కడ ఇప్పటికే ఒక విధమైన న్యాయ కార్యకలాపాలు, కేసులు ముమ్మరంగా సాగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి మార్చడం సాధ్యమా అనే ఒక సందేహాలు చాలామందికి ఉన్నా సూత్రప్రాయంగా మటుకు అన్ని పార్టీలు దానికి అంగీకరించాయి. హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు లోకాయుక్త లేదా మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర కార్యాలయం పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు వాటిని అక్కడి నుంచి తరలించటం ఎందుకు? దీని ద్వారా ఇచ్చే సంకేతం ఎలా ఉంటుంది? భిన్న ప్రాంతాల మధ్య ఒక సమతూకం, సమతుల్యత, సమైక్యత కాపాడడం అవసరం కదా. మూడోది, ఇచ్చిన మాట. లోకాయుక్త అనేది అక్కడ ఉంటే అంత మాత్రం తలకిందులో ఏదేముంటుంది? ఓకే, విజయవాడ, గుంటూరు ఆ పరిసరాల్లో ఉన్న చాలామంది అడ్వకేట్ మిత్రులు నాకున్నారు, ఐలు మిత్రులు ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు వేరే ఉండొచ్చు, వాళ్ళు దీనికి కొంచెం ఇష్టంగా కూడా ఉండొచ్చు. అయినా కానీ పెట్టిన దాన్ని తీసుకొని రావటం, దానికోసం ఉత్తర్వులు ఇవ్వటం ఎటువంటి అభిప్రాయం కలిగిస్తుంది? ఇంకా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, ఉపాధి కల్పన, పెట్టుబడులు పెట్టడం, ఇలాంటివి ఇంకా చాలా, అవే పక్కన పెడదాం. కాబట్టి దీని మీద ఇప్పటికే కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు, కొంతమంది న్యాయవాద సంఘాలు అసంతృప్తి వెలిబుచ్చుతున్నాయి. అనవసరమైన ఇప్పుడు దాన్ని ఈ కందిరీగలు తుట్టను కదిలించినట్టుగా ఈ అంశాన్ని తిరగతొడటం బొత్తిగా అవసరం లేని వ్యవహారం అనే చెప్పాలి. న్యాయపరమైన కార్యాలయాలు అక్కడ పెట్టడం వరకు ఓకే, బెంచి పెట్టడం వరకు ఓకే. హైకోర్టు బెంచి మీరు పెడుతున్నప్పుడు ఇంకా కొన్ని చిన్న చిన్న కార్యాలయాలు పెడితే నష్టం ఏముంటుంది? ఇప్పుడు అలాగే విశాఖపట్నాన్ని రాజధాని, రిషికొండ, అది హడావుడి, అది వేరు. కానీ ఆర్థిక రాజధానిగా చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆర్థిక పరమైన కొన్ని సంస్థలు అక్కడ పెట్టాల్సి వస్తుంది కదా. మరి ఇది ఉండి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టినవి తీసేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇది ఒక ముఖ్యమైన అంశం. దీని గురించి పునరాలోచన చేయాల్సిన అవసరం చాలా ఉంది.